పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని చింతలపూడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో స్థానిక గురుకుల పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని పరిసరాలను శుభ్రం చేసుకుని ర్యాలీ నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్టేనని ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక చాలా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం తోటి ప్రతి ఒక్కరిలో స్వర్ణాంధ్రప్రదేశ్ స్థాపించాలంటే ఒకే ఒక మార్గము స్వచ్ఛాంధ్ర అనే నమ్మకంతో పరిసరాలు కానీ శుభ్రంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఆహ్లాదకరణ వాతావరణంలో మనం ఏదైనా సాధించగలం ఒక నానుడితోటి ఈ పాఠశాలన్నింటిలో కూడా ఈ ప్రోగ్రాంని ప్రారంభించమని మనకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఇది పిల్లల్లో మంచి అవగాహన కానీ ఉంటే పిల్లల ద్వారా తల్లిదండ్రులకి అవగాహన వస్తే ఒక గ్రామాలుగాను బాగుపడితే తద్వారా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు కోరుకున్నటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ని స్థాపించేదానికి ఏర్పాటు చేసేదానికి ఒక చక్కటి మార్గం అని తప్పించి ఆ ఉద్దేశంతో ముందడుగు వేయాలని ప్రతి ఒక్క వ్యక్తిలో స్వచ్ఛాంధ్ర అనేదాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. ఆ విధంగా భావితరాల్లో కూడా ఇదే మంచి మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను.